దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేయుచున్నది రెవరెండ్ కె శ్యాంబాబు. ఈ దినము కొరకు దేవుని వాక్యము. లోకము మిమ్మును ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించినని మీరెరుగుదురు. యోహాను సువార్త 15వ అధ్యాయం 18వ వచనము. ప్రభునందు ప్రియులారా, ఈ లోకములో రెండు రకాలైనటువంటి పరిస్థితులలో పరస్పరము విరోధము, విభేదములు కలుగుతున్నాయి. ఒకటి ఆత్మీయ జీవితము, మరొకటి శరీర జీవితం. ఒకటి దైవ సంబంధమైన మనస్సు, మరొకటి లోకాను సంబంధమైన మనస్సు. ఈ రోజున లోకములో చూస్తున్నటువంటి ఇంకా అనేక రకాలైన ఈ పూర్వకమైనటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. మంచి చెడుకు, వెలుగు చీకటికి, జీవము మరణమునకు, సుఖ సంతోషాలకు ఎలాగా మధ్యలో ఎంతో బాధాకరమైనటువంటి పరిస్థితులు, ఆరాట పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి. దైవికమైన చిత్తానికి సాతాను యొక్క పరిస్థితులకు అస్సలు పడనే పడదు. కనుక దేవుని యొక్క వాక్యము ఈ మాటలు తెలియజేయుచున్నది. ఈ లోకంలో ఉన్నదంతా కూడా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. అపవాదైన సాతాను ఇలాంటి పరిస్థితులకు అనేక మందిని తన వశపరుచుకుని తన ద్వారా లోకమునకు బాధాకరమైన పరిస్థితిని కలగచేసి శాంతి సమాధానం లేకుండా చేయడమే అపవాది యొక్క స్వభావం. కనుక ఈ లోకములో ఉన్నదంతా కూడా చీకటి సంబంధమైన పరిస్థితులు. అయితే దైవికమైనటువంటి చిత్తమునకు అవేమాత్రము సహకరింపవు. పరిశుద్ధ లేఖనముల్లో యేసుక్రీస్తును గూర్చినటువంటి ఆత్మీయమైన మాట యోహాను సువార్త ద్వారా తెలుసుకుంటున్నాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 19వ వచనములో, ఆ తీర్పు ఇదే: వెలుగు లోకములోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటిలోనే ప్రేమించిరి అనే వాక్యమును తెలియజేయుచున్నది. కాబట్టి ఈ ఆత్మీయమైనటువంటి సంగతిని బట్టి ఈ లోకములో ఉన్నటువంటి చెడు నడవడి కలిగిన పరిస్థితుల్లో ఉన్న లోకస్తులు దేవుని యొక్క చిత్తమును పాటించి దైవ భయమును కలిగినటువంటి భక్తులకు హానికరముగానే ఉంటూ ఉంటారు. దుష్కార్యములు చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనబడుకుంటున్నట్లు వెలుగునొద్దకు రాడు అనే వాక్యమును కూడా ప్రభువే తెలియచేస్తున్నాడు. కనుక యేసుక్రీస్తు ఈ లోకమునకు వెలుగై ఉన్నాడు. కనుక వెలుగు సంబంధులుగా క్రీస్తు యేసునందు బ్రతుకునుద్దేశించిన ప్రతి వారికి క్రీస్తును బట్టి ఆ ద్వేషము వారి మీద కూడా ప్రభావం చూపిస్తున్నది. లోకములో ప్రస్తుత కాలములో క్రైస్తవ సహోదరి సహోదరులు, విశ్వాసులు లోకస్తుల చేత బాధింపబడుతూ, అవమానింపబడుతూ అనేక రకాలైన హానికరమైన పరిస్థితులకు, ప్రాణాపాయ పరిస్థితులకు గురి అవుతున్న సందర్భాలు మనం వింటున్నాం. ప్రియ సహోదరుడా, వీటిని చూచినప్పుడు కొంతమందికి భయం కలుగుతూ ఉంటుంది. ఆత్మీయమైన సిద్ధపాటు, ఆత్మీయమైనటువంటి ధైర్యము వారికి ఉన్నందువలన కొందరు వాటిని ముందుకు సాగింప చేయుట కొరకు ఏమాత్రం వెనుదీయకపోతున్నారు. అయితే లోకము కేవలము క్రైస్తవులోనే కాదు, క్రీస్తును కూడా ద్వేషిస్తున్నారు. కనుకనే క్రీస్తును బట్టే వారు ద్వేషణ గురి అవుతున్నారు. కనుక వాక్య సంబంధమైనటువంటి చాలా విషయాలలో ప్రభువు తెలియజేస్తున్నాడు. ముందుగా నాకు ఆ ఆపద కలిగిన తర్వాత, నన్ను ద్వేషించిన తర్వాతే ఆ సమస్య మీ వద్దకు చేర్చబడుతుంది అని. కొన్ని సందర్భాలలో క్రైస్తవులను ద్వేషించిన ఆ విషయంలో ప్రభు అంటాడు, నన్నే ద్వేషిస్తున్నారు అని. దమస్కు మార్గంలో పౌలు భక్తుడితో మాట్లాడుతున్నటువంటి మాట యేసుక్రీస్తు ప్రభు దర్శనాల్లో ఇది చదువుతాం. అపోస్తలుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయము 4వ వచనము 5వ వచనములో, అప్పుడతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. ప్రభువా, నీవెవడవని అడుగగా ఆయన, నేను నీవు హింసించుచున్న యేసును అని తెలియపరిచాడు. కాబట్టి అపోస్తలుడైన పౌలు కాక మునుపు సౌలు చాలా క్రూరుడిగా ఉండి క్రైస్తవ విశ్వాసులపై దాడి చేయడానికి పూనుకుని పనిగట్టుకుని ముందుకు సాగుతున్న కాలం అది. కనుక అతడు దాడి చేస్తున్నది క్రైస్తవులని అని అనుకున్నారు. కానీ వాక్యములో దేవుడు అంటున్నాడు, ఆ క్రీస్తును నేనే, నన్ను ఆరాధించుటను బట్టే వారు శ్రమలకు గురి అవుతున్నారని ప్రభువు కల్పించుకుని వచ్చున్నాడు. ప్రభునందు బిడ్డలారా, విశ్వాస సంబంధమైనటువంటి నిరీక్షణతో ముందుకు సాగినప్పుడు సాతాను లేదా లోకముతో ఏకమైపోయి చేస్తున్నటువంటి దాడులను
అవమానకరమైనటువంటి మాటలను, ద్వేషణలను భరిస్తున్నప్పుడు మనసు కృంగిపోనివ్వక విశ్వాసమును కలిగి ముందుకు సాగుటకు ప్రయత్నం చేద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 10వ వచనమును, నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డమాటలెల్లా పలుకునప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి అని చరిత్రలో జరిగిన సందర్భాలను యేసుక్రీస్తు కొండ మీద చేసిన ప్రసంగంలో ప్రస్తావిస్తున్నాడు. ఈ రోజున దేవుని యొక్క మాటలలో ఉన్న వాస్తవాన్ని మనం గుర్తించగలిగితే ద్వేషించబడుతున్న మనము ధన్యులమే. ఒక రోజున దూషించినటువంటి వారే దౌర్భాగ్యులుగా శ్రమపాలయ్యే ప్రమాదం ఉన్నది. కనుక దేవుడు నిశ్చయముగా వారికి తీర్పు తీరుస్తాడు. దేవుని యందు విశ్వాసమును కోల్పోక నిరీక్షణతో ముందుకు సాగితే దేవుడు తదుపరి ఆనందము, సంతోషము, ఆశీర్వాదమును దేవుడు మీకు కలగజేస్తాడు. యెషయా గ్రంథం 61వ అధ్యాయము 5, 6, 7 వచనముల్లో ప్రభువు ప్రత్యక్షమైనప్పుడు మనకు కలిగే ఘనత గొప్పది. మీరు యెహోవాకు యాజకులనబడుదురు, వారు మా దేవుని పరిచారకులని మనుషులు మిమ్మును గుర్చి చెప్పుదురు. జనముల ఐశ్వర్యమును మీరు అనుభవింతురు, వారి ప్రభావమును పొంది అతిశయింతురు. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుతురు. నిందకు ప్రతిగా తాము పొందిన భాగము అనుభవించి వారు సంతోషింతురు. వారు తమ దేశములో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు. నిత్యానందము వారికి కలుగునని దేవుడు తెలియచేస్తున్నాడు. కాబట్టి నిరీక్షణను కలిగి ప్రభువు మనకిచ్చినటువంటి పనిలో మునుముందుకు సాగుతూ వెళదాం. దేవుడు సమస్తమును మనకు సమస్తమైనటువంటి జ్ఞానమును, శక్తిని అనుగ్రహించి అనుకూలపరచునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, ఘనమైన దేవానికి స్తోత్రాలు. ఈ ఉదయకాలమున నీ మాటలను వినుటను బట్టి మరింత స్ఫూర్తితో ఈ సేవలు ముందుకు సాగుతున్నాం. ప్రస్తుత కాలములో మతోన్మాదులు, విభేదకులు, దుష్కార్యములు చేయువారు, అపవాది యొక్క ప్రేరేపణకు గురి అయి వారు ఎన్నో రకాలైన హింసలకు, ద్వేషించుట కొరకు, దాడులు చేటుకు నాయన ముందుకొస్తున్నారు. దేవా, అట్టి వారిని బట్టి ప్రస్తుత క్రైస్తవ సమాజము, విశ్వాసులు, దైవజనులు ప్రభా మా తండ్రి ఆత్మీయమైనటువంటి శక్తిని, భౌతికమైన శక్తిని నేను కోల్పోతూ కృంగిపోతున్నారు. ధైర్యపరచు తండ్రి. దేవా, లోకము మిమ్మల్ని ద్వేషించినప్పుడు ముందుగా నన్ను ద్వేషించుచున్నది అని నీవు తెలియచేస్తున్నావు. కనుక ఈ ద్వేషించేటటువంటి పరిస్థితులలో నీవే మాకు ముందుండి ఆ విధమైనటువంటి ప్రతి విధమైన చర్యలను మీరు ఖండించి మమ్మను ఆదుకుంటారని, దేవా మీరు మా పక్షంగా ఉన్నారని నిరీక్షణతో ముందుకు సాగుటకు సహాయం చేయండి ప్రభువా. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదని సెలవిచ్చినవు తండ్రి. నీ కృప మాకు తోడు ఉంచండి. మేము ఉండేటటువంటి పరిచర్యల ద్వారా, మేము చేసేటటువంటి విశ్వాసపు భక్తి ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకొని మమ్మల్ని ఎల్లప్పుడూ ఆశీర్వదించండి. నాతోటి సేవకులను, సువార్థికులను, ఉపదేశకులను, సంఘ కాపురులను, మిషనరీలను, వారి పరిచర్యలను దీవించండి. నీతిగా యథార్థంగా జీవించు భక్తులకు తప్పకుండా నీ మహిమను చూపండి. మా పరిచర్యల్లో యావత్తును మీ కృప తోడుగుంచండి. సమస్తమైన కీడుల నుండి, గండముల నుండి, అపాయముల నుండి, ప్రమాదముల నుండి, సాతాను శోధనల నుండి, మరణకరమైన ప్రతి పరిస్థితుల నుంచి మమ్మను, మా బిడ్డలను, కుటుంబములన్నిటినీ కాచి కాపాడండి. దేవా, నీ సన్నిధిని దినపరిచర్లో పాల్గొందుచు ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డలకు మీ కృపాక్షేమమును తోడుగుంచి నడిపించుమని, ముఖ్యముగా ఈ ప్రార్థన ఆలకించు వారందరినీ దీవించి ఆశీర్వదించుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మయను త్రియేక దేవుని దీవెన ఎల్లప్పుడూ మీకు తోడైండునుగాక. ఆమేన్.